సాంస్కృతిక చరిత్ర కలిగిన మన హైదరాబాద్ నగరంలో కళాప్రియులను అలరించేందుకు ఇండియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ప్రతి సంవత్సరం ముంబై, బెంగళూరులో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ రెండోసారి హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. అద్భుతమైన అరుదైన వందలాది కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్లో సందర్శకులను అలరించాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఇండియా ఆర్ట్స్ ఫెస్టివల్లో దేశం నలుమూల నుంచి దాదాపు 200 మంది ప్రముఖులు కళాకారులు, 100 ఎయిర్ కండిషన్డ్ స్టాల్స్, 3500 కళాఖండాలు సందర్శకులను అలరించాయి. విభిన్నమైన కళాఖండాలకు, కళాప్రియులకు అందించడానికి ఇండియా ఆర్ట్స్ ఫెస్టివల్ 2011లో ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రతి సంవత్సరం జరిగే ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి సాంస్కృతిక చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 4 నుంచి 6 వరకు 3 రోజుల పాటు గుడిమాలకాపూర్లోని కింగ్స్ క్రౌన్స్ కన్వెన్షన్ హాల్లో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 25 ఫెస్టివల్స్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఫెస్టివల్స్లో గ్యాలరీ ఎగ్జిబిట్లు, ఇండిపెండెంట్ కళాకారులు ప్రదర్శనలు ఉన్నాయి. ఒకే చోట ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలు, కళాకృతులు లభిస్తుండటంతో సందర్శకులు ఎంతో ఉత్సాహపడుతున్నారు. ఎంతోమంది ఆర్టిస్టులు మన దేశం నలుమూలల నుంచి వచ్చి దాదాపుగా 250 నుంచి 300 మంది ఆర్టిస్టులు ఇక్కడ కొలువు తీరు ఉన్నాయి. వాళ్ళ వర్క్స్ స్టాల్స్ లాగా ఒక సైజు నుంచి ఒక పెద్ద సైజు వరకు స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ అందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా అవకాశం కల్పించారనమాట. దాంట్లో భాగంగా మాది సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ 2 ప్లేస్లో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఉంది ఈ ఇన్స్టిట్యూట్. ఎంతోమంది వేల మంది మా దగ్గర నేర్చుకొని వాళ్ళు ఈ పెయింటింగ్లో సెటిల్ అయ్యారు. ఈ తరుణంలో మేము ఇక్కడ ఒక చిన్న స్టాల్ ఒకటి తీసుకొని ఇక్కడ మేము చేసినవి, తర్వాత మా స్టూడెంట్స్ చేసిన వర్క్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. जैसे ये अगर आप मेरा वुड का पीस देखेंगे तो ये मैंने वुड का पीस बहुत सारे वुड के टुकड़े पड़े थे मेरे पास में, तो उससे मैंने इसको बनाया है. सो यू कैन से बेस्ट आउट ऑफ वेस्ट. इसमें पूरा इसको इन्वायरमेंटल के हिसाब से बनाया है. इसका कलर भी ग्रीन मैंने वही चूज़ किया है. और इसमें बहुत से लोगों को कभी गणेशा, कभी शिव बालाजी ऐसे सब दिखाई दे रहे हैं. ये तो एब्स्ट्रैक्ट आर्ट होते हुए भी इसकी ब्यूटी ये है कि यू कैन सी सो मैनी थिंग्स इन दिस. इफ़ यू स्टेयर एट दिस पीस तो आपको बहुत सारी चीज़ें दिखाई देगी उसमें. तो यही मेरे काम की ब्यूटी है. मैं एब्स्ट्रैक्ट आर्टिस्ट हूँ. आई वर्क विद वुड एंड रेजिन. तो मेरे से बहुत से लोग ये भी पूछते हैं कि वुड और रेजिन दो अलग अलग कैसे, एक केमिकल है और एक ऑर्गेनिक फॉर्म है, तो आप दोनों को यूज़ कर रहे हो. तो मेरे लिए दोनों इसलिए यूज़ करती हूँ क्योंकि रेजिन से जब मैं कुछ बनाती हूँ तो वो लोगों को पसंद आता है. लोगों को बहुत पसंद आता है रेजिन के. मैं फर्नीचर, वॉल आर्ट, स्कल्पचर्स बनाती हूँ. और वुड इज़ समथिंग आई लाइक. मेरा पैशन है क्ले आर्ट करना और बहुत डिफरेंट मीडियम्स में यूज़ करती हूँ. और दिस इज़ माय स्पेशलिटी. ये कॉर्नफ्लोर से बना हुआ क्ले है जिससे गार्लैंड रेडी हुआ है. एंड यू सी डिफरेंट आर्ट फॉर्म्स हियर. ఈ ఫెస్టివల్లో హైదరాబాద్ నుంచి ఆర్ట్స్ బ్రిడ్జ్ ఆర్ట్స్ గ్యాలరీ, స్నేహ ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, బెంగళూరు నుంచి చార్వి ఆర్ట్స్ గ్యాలరీ, న్యూఢిల్లీ నుంచి ఆరా ప్లానెట్, ముంబై నుంచి నిత్య ఆర్టిస్ట్ సెంటర్, ది బాంబే ఆర్ట్ సొసైటీ, హౌస్ ఆఫ్ ఎమర్జ్ వంటి ఆర్ట్స్ గ్యాలరీలు ఈ ఫెస్టివల్లో పాల్గొన్నాయి. ఇలాంటి ప్రదర్శనలు సందర్శించడం వల్ల మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉండడంతో పాటు మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కళాకారులు వేసిన పెయింటింగ్స్ని చూడడం వల్ల ఏదో తెలియని అనుభూతి పొందగలుగుతున్నామని సందర్శకులు చెప్తున్నారు. कर्नाटक में विलेज में बुल एंड काऊ का फेस्टिवल बहुत ज़्यादा है. क्या हुआ, शिवा का मानस पुत्र नंदी ऑलरेडी नेचुरली ये काम के खेत में बहुत रैत का पूजा भवन, ज़्यादा लोग पूजा भवन के नंदी का पूजा, पहले पूजा का गणेशा नेक्स्ट पूजा नंदी. ये क्या हुआ, वास्तु में बहुत अच्छा है. ये काम करके डेकोरेटिव एंड ट्रेडिशनल दोनों मिक्स करके वून स्टाइल में ये काम कर रहे हैं. I have done a botanical series. The main thing that connects my hometown Kerala and Singapore is the greenery. So that is what inspires me to paint all this. And I have used the watercolor techniques to give more depth to it. And I have painted a lot of tropical plants. There are around more than 20 plants, and each and every plant have name. So that's my artwork. And we are at booth number 58, Indian Art Festival, Hyderabad. Please do visit.
ఇందులో ఆల్మోస్ట్ నేను 50 స్కల్ప్చర్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా గార్డెన్లో కూడా గార్డెన్ స్కల్ప్చర్స్ కూడా స్క్రాప్ ఐరన్లో ఇక్కడ గార్డెన్ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ 50 స్కల్ప్చర్లలో 47 స్కల్ప్చర్స్ ఫైబర్ గ్లాస్లో ఉన్నాయి, 3 స్కల్ప్చర్లు బ్రాంజ్లో ఉన్నాయి. సో ఇది 3D స్కల్ప్చర్స్ ఉన్నాయి, ప్లస్ వాల్ హ్యాంగింగ్స్ 2D స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చి హిస్టారికల్ మైథలాజికల్ ఈ సబ్జెక్ట్ మీద కొన్ని చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆర్ట్ స్కూల్స్ నుంచి ఏటా వేలాది మంది కొత్త కళాకారులు పట్టభద్రులే వస్తున్నారు. కానీ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు గ్యాలరీ వేదికను దొరకక ఇబ్బంది పడుతున్నారు. అంతేగాక దేశంలో 2 లక్షల మందికి పైగా కళాకారులకు అవసరమైన అన్ని ఆర్ట్ గ్యాలరీ లేవు. తమ ఇళ్లను చక్కగా సృజనాత్మక కళాఖండాలతో అందంగా అలంకరించుకోవాలని ఉవ్విళ్ళూరుతూ నగర యువతకు ఇండియా ఆర్ట్స్ ఫెస్టివల్ చక్కని వేదికగా నిలుస్తుంది. హైదరాబాద్ నగరంలో ఉన్న కళాప్రియులను ఈ ఆర్ట్స్ ఫెస్టివల్ ఎంతగానో అలరిస్తుంది. చరిత్ర పూర్వకాలం నుండి నేటి వరకు గొప్ప కళాత్మక వారసత్వాన్ని అన్వేషించే దేశం మన భారతదేశం. విభిన్నమైన కళాఖండాలను కళాకారులకు అందించడానికి కళాకారుల మధ్య ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వారి పెయింటింగ్స్ని ప్రదర్శనలు పెట్టించడానికి ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కృషి చేస్తోంది. అయితే విశేష చారిత్రక సాంస్కృతిక చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ను 2వసారి కింగ్స్ క్రోన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న కళాప్రియులకు ఈ ఆర్ట్ ఫెస్టివల్ను సందర్శించేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.